మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామలో ఈ ఆరాధనలో పాలు పొందులు పొందినటువంటి మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుంచి మనం మరొక సంగతిని నేర్చుకోబోతున్నాం. చెబుతున్న మాటలు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. మాట్లాడకూడదు. చెబుతున్న సంగతులు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజున మనం సామర్థ్యం అనే ఒక అంశాన్ని నేర్చుకోబోతున్నాం. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. సామర్థ్యము అనే అంశాన్ని మనం బైబిల్లో నుంచి నేర్చుకోబోతున్నాం. ఏ ఏ విషయాలలో మనకు సామర్థ్యం ఉందో గుర్తుపట్టి ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రొత్త నిబంధన గ్రంథంలో 160వ పేజీలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. ఇక చాలండి, జాగ్రత్తగా విందాం. నేను రెఫరెన్స్ చెప్పినప్పుడు కరెక్ట్గా విని రాసుకోవాలి. తర్వాత ఏ రెఫరెన్స్ చెప్పారు, అది ఎక్కడ, ఇది ఎక్కడ అని రాసుకోవడానికి మళ్ళీ ఒకళ్ళు మాట్లాడుకొని ఒకళ్ళ బైబిల్లో ఒకళ్ళు చూడకూడదు. చెబుతున్నప్పుడు ఆ రెఫరెన్స్ చెప్పినప్పుడు ముందు రెఫరెన్స్ రాసేయండి, అప్పుడు అర్థమైపోద్ది. ఓకే, మాట్లాడకుండా చక్కగా వింటూ నేర్చుకోవాలి. ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్నాడు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయన్ని మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును అని పౌలు భక్తుడు చెబుతున్నాడు. మేము చేసేటువంటి సువార్త కానీ, మేము చేసేటువంటి గొప్ప కార్యాలు కానీ, మేము చేసేటువంటి స్వస్థత కార్యాలు కానీ, మేము అనేక ప్రాంతాలు తిరిగి చేస్తున్న ఇదంతా మాకేదో సామర్థ్యం ఉందని కాదు, మేమేదో శక్తివంతులమని కాదు, మేమేదో చేయగలిగిన గొప్పవాళ్ళమనేం కాదు. మాకు ఈ సామర్థ్యం ఎక్కడిది? సామర్థ్యం ఎవరిచ్చారు? ఈ సామర్థ్యము మాకు దేవుడే ఇచ్చాడు. జాగ్రత్తగా విందాం. మేము గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నామని మీరు అనుకోవచ్చు. ఈ కార్యాలన్నీ చేయడానికి ఈ సామర్థ్యం మాకెక్కడిది? మాకు ఈ సామర్థ్యాన్ని దేవుడే ఇచ్చాడు అని ఆ సామర్థ్యాన్ని గురించి చెబుతున్నాడు. ఇంకా ఆయన ఏమంటాడంటే, ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులవుటకు ఆయన ఏం చేశాడు? ఆత్మకే పరిచారకులవుటకు ఏమిచ్చాడు? సామర్థ్యం కలిగించాడు. అక్షరానికి కాదు, ఆత్మకే పరిచారకులు అవ్వడానికి దేవుడిచ్చాడు మాకు ఈ సామర్థ్యం. అయితే అక్షరం చంపుతుంది కానీ ఆత్మ మాత్రం జీవింపజేస్తుందని చెబుతున్నాడు. సామర్థ్యము ఉండాలి. సామర్థ్యం అంటే ఏమిటి? ఇంగ్లీష్లో ఏమంటారంటే పవర్ అనొచ్చు, కెపాసిటీ, లేకపోతే ఎబిలిటీ, ఇట్లాంటి పదాలు మనం ఇంగ్లీష్లో వాడతాం. దేనికి? సామర్థ్యానికి. మరి తెలుగులో దాన్ని ఏమనొచ్చు అంటే నైపుణ్యం, శక్తి, లేకపోతే దక్షత, ప్రతిభ, యోగ్యత, చతురత, ఇట్లాంటి పదాలు తెలుగులో మనం వాడచ్చు. అంటే కెపాసిటీ అంటాం, అంటే సామర్థ్యం. భలే చేసేవండి పని, ఎలా చేయగలిగావు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసినప్పుడు ఆ పనిని మెచ్చుకుంటారు. చేస్తే ఒక పని చేస్తే ఎలా ఉండాలి అంటే దాంట్లో మన సామర్థ్యం కనపడాలి. ఏ పని ప్రారంభించినా దాంట్లో మన శక్తి కనపడాలి, పవర్ కనపడాలి. ఏదో చెయ్యాలి కాబట్టి చేసాములేండి అన్నట్టు ఏ పని చేయకూడదు. ఏ పని చేసినా ఎలా ఉండాలి? మన సామర్థ్యం ఏమిటో చూపించగలగాలి.
అయితే పౌలు భక్తుడు చేస్తున్నాడు సువార్త, దేవుని పని. దేవుడు క్రొత్త నిబంధనకు ఆయనను పరిచారకుడిగా నియమించాడు. ఈ సామర్థ్యం అతనికి ఎక్కడిది? దేవుని వలననే మాకు కలిగింది అన్నాడు. అలాగే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా సామర్థ్యం ఇస్తాడు. ప్రతి పనిలో కూడా సామర్థ్యం ఇస్తాడు. ఇచ్చిన శక్తి కొలది అప్పగించిన పనిని మనం చేయాలి. దేవుడు ఎంత శక్తి అయితే ఇస్తాడో ఆ శక్తి కొలది మనం మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి అప్పగింపబడిన పనిని సంపూర్ణం చేయాలి. ఏదో చేయాలి కాబట్టి చేస్తానంలే, అలా వెళ్ళకపోతే ఏమని అనుకుంటారేమోలే అని ఏదో వాళ్ళు చూస్తున్నారులే వీళ్ళు చూస్తున్నారులే అని చేయడం కాదు. ఏ పని అప్పగిస్తాడో ఆ పనిని ఎలా చేయాలి? సమర్థవంతంగా దానిని మనం నెరవేర్చగలగాలి. దేవునికి మహిమ కలుగున గాక. అందుకే నేను ప్రతిసారి అంటాను పనిచేసే వాళ్ళని, అసలు చేయొద్దు పని అసలు చేయొద్దు. పని చేస్తే తర్వాత మళ్ళీ ఇదేంటి ఇలా చేసావు, అది అలా చేసావు, సరిచేయి అని మళ్ళీ సరి చేసేటట్టు చేయొద్దు. పని చేస్తే సూపర్గా ఉండాలి. ఏ పని అయినా సరే మనం చేయగలిగిన పని చేస్తే చాలా సమర్థవంతంగా ఉండాలి. అంతే తప్ప అసలు ఎందుకురా ఉండాలని పాడు చేసి ఎట్లాంటి పనికి వాళ్ళని పని చేసాం అనిపించుకోవద్దు. పని చేస్తే ఎలా ఉండాలంటే మన సామర్థ్యం ఆ పనిలో కనబడాలి. మాకు లేదులేండి ఆ సామర్థ్యం అన్నావనుకో, మరి దేంట్లో నీకు ఇచ్చాడో ఆ పనే చేయి. శాతకాని పని చేసి చెడగొట్టే బదులు నీకు ఏ పనిలో నీకు సామర్థ్యం ఉందో, ఏ పని చేయబుద్ధి అవుతుందో, ఏది చేస్తే సరిపోతుందో అది చేసి మన సామర్థ్యాన్ని చూపించాలి. కాబట్టి దేవుడు పౌలు గారికే కాదు ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఇచ్చాడు. ఆయా రంగాల్లో, ఆయా పనుల్లో. కొంతమంది ఇప్పుడు ఉదాహరణ చెబుతున్నాను, ఇల్లు ఉడవాలనుకో ఊడిచేస్తారు. తర్వాత చీపిరి కలవదు, ఎక్కడిదక్కడే ఆ చీపిరి అసలు అక్కడ తుక్కుందా లేదా చూసుకుంటే అంటాం. అది నేను ఉడవాలి కాబట్టి ఊడిచాను. బట్టలు ఉతకమంటే ఉతకాలి కాబట్టి ఏదో అట్టటి నీళ్ళల్లో ఆరేసాం, ఎక్కడ ఊరికి అక్కడే ఉంటుంది. ఉపయోగం ఏముంది? అంట్లు తోమేమనుకో ఎక్కడ బూడిద అక్కడే ఉంటుంది, ఆరాక ఉపయోగం ఏముంది? అంటే పని చేయొద్దు, కానీ చేసే పని ఏదో నీట్గా సూపర్గా అద్భుతంగా అలా ఉండాలి. కాబట్టి మనకి ఇచ్చిన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు, ఆయనే మాకు సామర్థ్యాన్ని ఇచ్చాడు, మేము క్రొత్త నిబంధనకు పరిచారకులు అవుటకు దేవుడు మాకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆయన ఆత్మకే కానీ అక్షరమునకు కాదు. వీళ్ళ పరిచర్య ఏం పరిచర్యట? ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులవుటకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. అక్షరానికి కాదు, ఆత్మకు పరిచారకులవ్వడానికి సామర్థ్యం ఇచ్చాడు. అక్షరం అయితే ఏం చేస్తుందట? చంపుతుంది. ఆత్మ జీవింపజేస్తుంది. అక్షరం చంపటం ఏంటి? ఆత్మ ఏమో బ్రతికింపజేయటం ఏంటి? అక్షరం చంపటం అంటే ఏంటి? బైబిల్ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ఇదే బైబిల్ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా తీసుకొని గనక మనం కొన్నిటిని చదివితే మనం ఉండం. 1-2 నిమిషాల్లో మనిషి క్లోజ్ అయిపోతాడు, చచ్చిపోతాడు. ఉదాహరణకు చెబుతా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను వాక్యం, చేతులు నోట్లోకి ఎందుకు వెళ్తే? అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది అన్నారు. యేసు ప్రభుల వారు ఓ సందర్భంలో ఒక మాట చెప్పారు, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని ఏం చేయమన్నారు? నరికేయి అన్నాడు. అది యేసు ప్రభు చెప్పిందిగా, రాసిన మాటే కదా అది. మరి ఆ ప్రకారం మనం చేయాలంటే చెయ్యి అభ్యంతర పడంది ఎప్పుడు? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నీ దగ్గర నుంచి పీకేయమన్నాడు. ఈ శరీరంలో ఏదైతే అభ్యంతరపరుస్తుందో దాన్ని తీసేయమన్నాడు. అలా తీసేస్తే కత్తి పట్టుకుని ఒకళ్ళు నుంచుంటే 5 నిమిషాల్లో అసలు ప్రపంచంలో మనుషులు ఉండరు. అర్థమవుతుందా? ఈ అక్షరం ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటే చచ్చిపోవటమే. అక్షరం అయితే చంపుతుంది,
కానీ ఆత్మ జీవింపజేస్తుంది. దాంట్లో ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏంటి అని తెలుసుకోవాలి. చెయ్యి అభ్యంతరపరుస్తుందని చేతిని నరికేయమంటే ఉన్న పొలాన్ని ఈ చేతిని కత్తితో నరుక్కోమని కాదు. ఈ చేతిని అభ్యంతరపరుస్తున్నటువంటి అభ్యంతరం ఏమిటో ఆ అభ్యంతరాన్ని తొలగించి ఇప్పటి వరకు దొంగతనానికి పరిగెత్తిన చెయ్యి ఇప్పుడు ప్రభు పని కొరకు చేతిని వాడడమే అభ్యంతరాన్ని తొలగించడం అంటే. ఇప్పటి వరకు మన కాళ్ళు ఎక్కడికో పరిగెత్తాయి పనికి మాలిన పాపాలు చేయడానికి. ఇప్పుడు ప్రభు పని కోసం పరిగెత్తేటట్టుగా మనం మలసటమే. కాబట్టి నరికేయమంటే అలాంటి పనులు చేయకుండా మానేయి అని అర్థం. అక్షరంగా తీసుకుంటే ఉన్నట్టుగా తీసుకుంటే ఇక నరికేయాలి. నరికేయమంటే ఆ నరికేయటం కాదు, దానిని మనం నడవడిక మార్చుకోవాలని దాని అర్థం. బైబిల్ యొక్క ఉద్దేశాలు పద్ధతులు మనకు తెలిసి ఉండాలి. బైబిల్ గ్రంథం చదివేటప్పుడు బైబిల్ యొక్క ఉద్దేశాలు దాని పద్ధతులు మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు సిస్టమెటిక్ స్టడీ అని ఒకటి ఉంటుంది. సిస్టమెటిక్ స్టడీ అంటే క్రమబద్ధమైన పఠనము. సిస్టమెటిక్గా ఉండాలి, ఒక క్రమంగా ఉండాలి. ఇది మనం చదవడం, మనం పఠించడం ఒక క్రమం ఉండాలి. టెక్స్టువల్ స్టడీ, కాంటెక్స్టువల్ స్టడీ అని రెండు ఉంటాయి. టెక్స్టువల్ స్టడీ అంటే అక్కడ ఏదైతే ఉందో అదే తీసుకోవడం, అక్కడ ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా తీసుకోవాలి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును అన్నాడు అనుకో, దానిలో ఇంకేదో ఆధ్యాత్మిక అర్థం ఉంది. మనం వెళ్ళి నీళ్ళలో మునగనవసరం లేదు అంటానికి వీలు లేదు. అర్థమైందా? బాప్తీసం పొందమన్నాడు కాబట్టి పొందాలి, అంతే. అక్కడ అక్షరాన్ని తీసుకోవాలి. టెక్స్టువల్, ఆ టెక్స్ట్లో ఏముందో టెక్స్టువల్ స్టడీ అంటారు దాన్ని. కాంటెక్స్టువల్ స్టడీ అంటే ఉన్నట్టుగా తీసుకోకూడదు, నరికేయమంటే నరికేసుకోకూడదు. దాని యొక్క పూర్తి అర్థం ఏమిటో మనం తెలుసుకోవాలి. కాబట్టి బైబిల్ యొక్క పద్ధతులు ఏమిటో, బైబిల్ యొక్క ఉద్దేశాలు ఏమిటో ముందు మనం ఎరుగుండి బైబిల్ గ్రంథాన్ని బాగా చదవాలి, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చిన సామర్థ్యాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటిది కూడా మనం ఎరిగి ఉండాలి. అంతే తప్ప అవగాహన లేకుండా దేని గురించి కూడా మాట్లాడకూడదు. ఒక అవగాహన లేకుండా మాట్లాడకూడదు. మనం మాట్లాడినప్పుడు ఒక లేఖనాన్ని ఎత్తి మరొక లేఖనం దాన్ని ఖండిస్తుంటే కనుక దీనిని కూడా సమానంగా గౌరవించి దాని ద్వారా దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటో మనం నేర్చుకున్న వారమై ఉండాలి. అది కాబట్టి సామర్థ్యం అనేటువంటిది మనకు అవసరం. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఏమిచ్చాడు? సామర్థ్యమని అనుగ్రహించాడు. గలతీ పత్రికలకు మాట చూద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను ఒకసారి మనం గమనిద్దాం. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలులవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలులవుటకు నాకును నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును వాళ్ళేమో సున్నతి పొందిన వారికిని అపోస్తలులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. అక్కడ ఏమన్నాడు? దేవుడు నాకు సామర్థ్యం అనుగ్రహించాడు అని గుర్తుపట్టారు అన్నాడు. పౌలు గారికి దేవుడు సామర్థ్యం ఇచ్చాడట. ఏ సామర్థ్యం? అపోస్తలుడుగా ఉండుటకు సామర్థ్యం. అపోస్తలుడుగా ఉండుటకు సామర్థ్యం అంటే పేతురు గారు అపోస్తలుడే. పేతురు గారిని దేవుడు ఎవరికి అపోస్తలులుగా ఉండడానికి సామర్థ్యం ఇచ్చాడు? సున్నతి పొందిన వారికి.
ఎవరికి? సున్నతి పొందిన వారికి. ఈ అంశం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, అర్థమవుద్ది. సున్నతి పొందిన వారికి అపోస్తులుడిగా ఉండుటకు పేతురు గారికి సామర్థ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే. మరి పౌలు గారికి కూడా సామర్థ్యం ఇచ్చాడు అపోస్తులుగా ఉండుటకు. ఎవరికి అపోస్తులుగా ఉండటానికి? అన్యజనులకు. అంటే సున్నతి పొందిన వాళ్ళకు కాదు, సున్నతి లేని వాళ్లకు అపోస్తలుడిగా ఉండుటకు దేవుడు మాకు సామర్థ్యం అనుగ్రహించాడు నాకు. అయితే ఈ సంగతిని గుర్తుపట్టారట అపోస్తలులు. స్తంభములుగా ఎంచబడిన కేఫా, యాకోబు, యోహాను అనే ఆ ముగ్గురు గుర్తుపట్టారు. కేఫా అంటే ఎవరిప్పుడు ఇక్కడ? పేతురు. అది గుర్తుపట్టండి. కేఫా అంటే పేతురే. చాలామందికి తెలియక కేఫా అంటే ఆయనకి ఎవరు అనుకుంటున్నారు. కేఫా అంటే ఎవరు? పేతురే. సీమోను పేతురునే కేఫా అని కూడా పిలుస్తారు. కాబట్టి పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు పౌలు గారికి దేవుడిచ్చిన సామర్థ్యాన్ని గుర్తుపట్టారు. ఏ సామర్థ్యం అది? అన్యజనులకు అపోస్తలులుగా ఉండుటకు దేవుడు సామర్థ్యం ఇచ్చాడు. మధ్యలో అడుగుతుంటాను, చెప్పాలి, ఎందుకంటే అర్థం అవుతుందో లేదో మరి నాకు అర్థం అవ్వాలిగా. కాబట్టి దేవుడే సామర్థ్యం ఇచ్చాడు. కాబట్టి ఈ అపోస్తులు ఏం చేశారంటే, బర్నబాకు నాకు మీరు మాతో పాలివారయ్యా అనుటకు తమ కుడి చేతిని ఇచ్చిరి అని రాయబడింది. కాబట్టి దేవుడే పౌలు గారికి అన్యజనులకు అపోస్తలుడుగా ఉండుటకు సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. అపోస్తలుడు అంటే ఏంటి అసలు? అపోస్తలుడు అంటే ఏంటి? అపోస్తలుడు అన్న మాటకు అర్థం పంపబడిన వాడు అని అర్థం. అపోస్తలుడు అంటే పంపబడిన వాడు, దేవుని చేత స్వార్థ ప్రకటించడానికి పంపబడిన వాడు అని అర్థం. కాబట్టి స్వార్థ ప్రకటించడానికి మాకు సామర్థ్యం ఎవరిచ్చారన్నాడు పౌలు? దేవుడే. దేవుడు ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఇచ్చాడు. ప్రతి దానిలో ప్రతిసారి దేవుడు సామర్థ్యం ఇచ్చాడు. వారి వారి సామర్థ్యం చొప్పున పనులు చేయాలి. వారు వారికి ఇచ్చిన తలాంతులను బట్టి ప్రతి ఒక్కరూ పనిచేయాలి. నాకే తలాంతు దేవుడు ఇవ్వలేదండి అని ఎవరు అనకూడదు. నాకు సామర్థ్యాన్ని దేవుడు ఇవ్వలేదండి అని ఎవరు అనకూడదు. నీకు సామర్థ్యాన్ని ఇవ్వకపోతే అసలు దేవుడు నిన్ను భూమి మీదకి పంపడం. దేవుడు ఇక్కడికి నిన్ను పంపాడంటే నీకు ఏదో చెయ్యగలిగి, కొన్ని పనులు చేయగలిగే సామర్థ్యం నీకు ఇచ్చాడు. అది మీరు గుర్తుపట్టాలి. ప్రతి ఒక్కళ్ళం కూడా దేవుడిచ్చిన సామర్థ్యాన్ని గుర్తుపట్టాలి. ఒక మాట చూపిస్తాను, చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. చదువు. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికేమో 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే ఆ దేశం వదిలిపెట్టి పోయాడు. అతడు చాలు 5 అతడు తలాంతులు అన్నకాడే పోయింది, వదిలేసేద్దాం. సరే నేను చెబుతాను, జాగ్రత్తగా విందాం. ఒక యజమాని 3 దాసుల్ని పిలిచాడు. అబ్బాయి, ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, నేను మళ్ళీ వస్తాను, ఈలోపు మీరు కొన్ని పనులు చేయండి అని అన్నాడు. నా వైపు చూస్తూ వినాలి. ఇప్పుడు ఆ బైబిల్లో చదివితే ఏమర్థం అవుద్ది? బైబిల్ ఇంకా చూడకూడదు. ఇక రెఫరెన్స్ చదివేటప్పుడే దాని వైపు చూడండి. ఒక యజమాని ఏం చేశాడంటే, దేశాన్ని వదిలిపెట్టి ఇంకో దేశానికి పోవడానికి ప్రయత్నం, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వస్తాడు తర్వాత. ఈలోపు ఏం చేశాడంటే, పిలిచి ఒకడికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? 5 తలాంతులు ఇచ్చాడు. ఒకడికి 2, ఇంకొకటికి 1 ఇచ్చాడు. ఇచ్చి జాగ్రత్త, వీటితో వ్యాపారం చేసుకోండి, అభివృద్ధి చేయండి, నేను మళ్ళీ వస్తానని చెప్పి దేశాంతరము పోయాడు. ఆ ఇచ్చిన తలాంతులను బట్టి వాళ్ళు పనిచేయాలి. ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 ఎందుకు ఇచ్చాడు? అక్కడ రాశాడు, వారి సామర్థ్యమును బట్టి. 1 ఇచ్చాడు. చూశారు, వాడు కనుక 5 ఇస్తే ఏమీ చేయలేడాడు.
ఆడికి ఒకటి సరిపోద్ది, దాని నుంచి ఆడు జాగ్రత్తగా చేసుకోగలడు. అంతకు మించి ఇస్తే ఆడు వల్ల కాదు, ఆడు పని చేయలేడు. ఇప్పుడు 100 కేజీలు మోసేవాడు ఉన్నాడు అనుకో, వాడికి 50 కిలోలు భుజం మీద పెడితే ఈజీగా మోసేస్తాడు. 100 కేజీలు మోసేవాడికి 100 కేజీలు బరువే ఎత్తాలి. 50 కిలోలు మోసేవాడికి 50 కిలోలు బరువే ఎత్తాలి. 50 కిలోలు మోసేవాడికి 100 కేజీలు మీద పెట్టామనుకో, అసలు అడుగు పడద్దా? ఇట్ట అక్కడే పడిపోతాడు, అది మీద మూట ఉంటుంది. ఇంకా ఇద్దరు వచ్చి దాన్ని తప్పించి అండ్ లేపి నెత్తి మీద నీళ్ళు కొట్టి ఒక పక్కలా కూసేపెట్టి, ఆ తర్వాత 50 కేజీలు కూడా కాదు, ఒక 25 కేజీలు పెడితే మళ్ళీ మెల్లగా ఏమన్నా ఎత్తుకెళ్ళగలడు. ఎందుకని అతడు సామర్థ్యం ఎంత? 50 కేజీలు ఏం మోస్తాడు. 50 కేజీలు మోసేవాడికి 100 కేజీలు నెత్తి మీద పెడితే మోస్తాడా? మొయ్యలేడు. కాబట్టి వారి సామర్థ్యాన్ని బట్టి ఇచ్చాడట. అలాగే దేవుడు కూడా ఒక్కొక్కరికి వారి సామర్థ్యాన్ని బట్టి తలాంతులను ఇచ్చాడు. ఇప్పుడు ఒక్కొక్కరికి పాడగలిగే స్వరం ఇచ్చాడు. వాళ్ళు ఏం చేయాలి? వచనమ్మకేం వయ్యారం ఎక్కువ, రానమ్మకేం రాగం ఎక్కువ అంటారు చూడు. పాడగలిగిన వాడు ఏం చేయాలి? స్వరాన్ని దేవుని కోసం వాడుకోవాలి. ఆ సామర్థ్యాన్ని ఏం చేయాలంటే, ఇచ్చిన సామర్థ్యాన్ని దేవుని కోసం వాడాలి. నాకు మంచి గొంతు ఇచ్చాడండి అని పనికి మాలిన పాటలకే, లేకపోతే పాటలు అయిపోయిన తర్వాత చర్చికి రావటం, ఇది పాడగలిగిన ఆఖరిలో వచ్చే పలానా ఇప్పుడు సహోదరి వచ్చింది, ఇప్పుడు అప్పుడు ఒక పాట పాడాక మన వాక్యంలోకి వెళదాం అంటారు ఈ అయ్యగారు. ఇక ఆవిడ ఏం చేస్తుంది? అప్పుడు తన కలం ఎత్తుద్ది. అప్పటి వరకు ఏం చేసింది? ఇంటి దగ్గర ముందు వచ్చేస్తే పాడేసేసాం అనుకో, ముందు వచ్చినప్పుడు పాడింది అనుకో, ఎవరు ఉండరు జనం. నేను పాడేటప్పుడు ఎవరు ఉండాలి? అందరూ ఉండాలి, అందరూ వినాలి. ఇదొక గర్వం. నీకు ఇచ్చిన స్వరాన్ని దేవుణ్ణి మహిమపరచడానికి పాడాలి, అంతే తప్ప వాక్యానికి ముందే ఉండ నాకు ఎందుకు అక్కడ కొడతావు? అది ఇచ్చిన స్వరాన్ని ఏం చేయాలి? వాడాలి. సమయానికి వచ్చి చక్కగా పలానా సహోదరు పాడద్దన్నప్పుడు వాడు ఎంత బాగుంటుంది. అలా కాకుండా వాక్యానికి ముందే ఇవ్వడం నాకు, లేకపోతే వాక్యం చెప్తున్నా మధ్యలో ఒకసారి నాకు పాటకి ఇవ్వండి, నేను ఎత్తు చూపించుకోవడానిక. కాబట్టి ఇచ్చిన తలంతుని దేవుని కోసం వాడాలి. నువ్వు పాడేటప్పుడు పలానావుడు భలే పాడేది అనిపించుకోవడానికి కాదు, ఆ పాటలో ఉన్న అర్థాన్ని అనేవి అర్థం చేసుకోవాలంటే నీకు ఇచ్చిన ఆ స్వరం, ఆ రాగం, లేకపోతే తాళం లేని వాళ్ళు, రాగం లేని వాళ్ళు ఉంటారు కొంతమంది. దేవుడు వాళ్ళకే ఆ తలంతి ఇవ్వాల. తాళం లేదు. తాళం అంటే కరెక్ట్గా చప్పట్లు కొట్టడం తెలియదు అనమాట. అందరూ ఒక లైన్లో కొడుతుంటే వీళ్ళు ఒక లైన్లో కొడుతుంటారు. వాళ్ళు ఎక్కడెత్తుకోవాలో అక్కడ ఎత్తుకోరు, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఎత్తుకొని పాడుతుంటారు. ఈలోపు వాయిద్యాలు వాయించేవాడు, కాంగు వాయించేవాడు ఉన్నాడు అనుకో, ఇక దెబ్బ పడదు దాని మీద. ఎందుకని? తాళం తప్పి పాడుతున్నాడు, తాళం తప్పి పాడుతుంది ఆవిడ. కాబట్టి వీళ్ళకి కొట్టోడు కొట్టలేడు, కీబోర్డు వాయించోడు ఆగిపోయి చూడటమే. తర్వాత తాళం ఉండవాళ్ళు పాడారు అనుకో, బాగా వాయించారు అనుకో, అదిగో చూసావా ఎంత సుపనత్తనం వాళ్ళకి. నేను పాడేటప్పుడైతేనేమో వాళ్ళు వాయించలేదు, అప్పుడు ఒక దెబ్బ కొట్టారు. అది వాళ్ళు పాడుతుంటే బాగా పడుతున్నారు, వాళ్ళంటేనే ఇష్టం. అయ్యగారు చెప్పుంటాడు అనుకుంటా ఆమె పాడేటప్పుడు కొట్టొద్దని. అసలు నీకు తాళం లేదురా, అది అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అంటే మనకి ఇచ్చిన తలాంతునేదో దాన్ని వాడాలి. అందరూ పాడోళ్ళే ఉండరు, అందరికీ మంచి స్వరాలు ఉంటాయేమండి? ఉండవు. నీకు ప్రార్థన చేసే తలంత ఇచ్చాడేమో, నువ్వు ప్రార్థన చేస్తే గంటల సేపు విజ్ఞాపనం చేయగలుగుతావు, అది నీ వల్ల బుద్ధి. కొంతమంది పరిచర్య చేసే సామర్థ్యం ఉంటుంది. కొంతమందికి పరిచర్య చేస్తారు, మందిరానికి వచ్చి ఉత్తనే ఖాళీ కూర్చోరు, సగం మందిరం ఊడుస్తారు, లేకపోతే చైర్స్ అన్ని కరెక్ట్గా వేసేస్తారు, దుమ్మేమనుందని తుడిచేస్తారు, ముందే వచ్చి ఆ పనులన్నీ చక్కగా చేస్తుంటారు అన్నమాట. అంటే మొత్తం నీట్గా శుభ్రంగా చేసేటువంటి తలంతు అది కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి ఆ తలంతు ఉండదు. ఇప్పుడు మీటింగ్ పెట్టాం, స్టేజీ కట్టమంటే తలకలేనుడికి అది అప్పచెప్పామనుకో, తర్వాత ఇద్దరు ముగ్గురు ఎక్కేపటికి ఆ స్టేజీ వాళ్ళు ఊడి కింద పడతామే. అంటే వాళ్ళకి ఏమి లేదు, దాని మీద అవగాహన లేదు, అది ఇంట్రెస్ట్ లేదు. అట్లాంటి వాళ్ళని ఏంటంటే ఒక సమర్థమైన వ్యక్తికి అప్పచెప్తే వాడు నిలబడి అలా కాదు, ఇది ఇది అటు, ఇది ఇటు, ఇప్పుడు కరెక్ట్గా ఉంది అని పని చేపిస్తాడు. ఒక్కొక్కడికే మీటింగ్ అప్పుడు మొత్తం స్టేజీ కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి
కాంపౌండ్ వాళ్ళంతా నీట్గా ఉంచడం కానీ, మొత్తం డెకరేషన్ కానీ అంతా నీట్గా చేపించేటువంటి తలంతు కొంతమందికి ఉంటుంది. కొంతమంది ఏమీ చేయలేరు, కానీ కానుకిచ్చేటువంటి తలంతు ఉంటుంది కొంతమందికి. అయ్యగారు ఇవన్నీ నాకు తెలియదండి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అవుతుంది, పలానా దానికి నేను ఇస్తున్నాను, సేవకులు ఎంతమంది వస్తున్నారు, వాళ్ళకి నేను ఇస్తున్నాను అని వాళ్ళు అమౌంట్ ఇవ్వగలుగుతారు. కొంతమంది ఇవ్వలేరు, పని చేయగలుగుతారు. అంటే ఇక్కడ ఇచ్చినోడు గొప్ప, ఇవ్వనోడు తక్కువ అనేమి లేదు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలంటే, ఎవరికి ఇచ్చిన తలంతుని వాళ్ళు వాడుకోవాలి. అది కరెక్ట్గా వాడుకోవాలి. చూద్దాంలే, చాలా రోజులు ఉందలే, ఆ తర్వాత చూద్దాంలే అని బద్ధకస్తుడు ఉండకూడదు. బద్ధకస్తుడికి ఏది అప్పచెప్పకూడదు. చురుకుగా ఉండుట దౌర్భాగ్యమా, భాగ్యమా? చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఏ పనిలోనైనా మనకు అప్పచెప్పిన పనిలో చురుగ్గా ఉండాలి. ఇంకా గంట టైం ఉంది కదా, తర్వాత చూద్దాంలే అని ఇక్కడ నిద్రపోయాడానికి ఉపయోగం ఏముంటుంది? ఏ పని అప్పచెప్పినా దాన్ని క్లియర్గా, నీట్గా, సమయానికి ఆ పనిని పూర్తి చేసి, అయ్యా ఇది ఈ పని అప్పచెప్పేశాను, దీన్ని పూర్తి చేశాను అనగలిగిన వాళ్ళు ఉండాలి. సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా బద్ధకస్తుడైతే, చేయగలిగిన టాలెంట్ ఉండి కూడా బద్ధకస్తుడైతే ఏమీ చేయలేడు. మందిరం కడదాం, లేకపోతే ఆ ఊరేళ్ళ స్వార్థ చెబుదాం, లేకపోతే ఇక్కడికి వెళ్ళేది వాక్యం చెబుదాం అని అనుకుంటాడు, అంతే. అక్కడి నుంచి కదలలేడు. అదేంటంటే సుబ్బారావుని అడిగాను, వస్తావా అంటే నేను కూడా వస్తాను జాతక అన్నాడు. చాలాసేపు చూసి రాలేదు, అందుకే నేను కూడా మానేశాను. లేకపోతే ఇవాళ ఊరెళ్ళి అక్కడ స్వార్థ చెబుదాం అనుకున్నాను, అది వస్తానన్నాడు, రాలేదు, అందుకే మానేశా. ఇట్లాంటి పనికిరాడు. సుబ్బారావు వస్తాడా, లేకపోతే అప్పారావు వస్తాడా, లేకపోతే పాపారావు వస్తాడా కాదు. నువ్వు బయలుదేరి వెళ్ళు. రావాలనుకున్న వాళ్ళు వెనక వస్తారు, వద్దనుకున్న వాళ్ళు మానేస్తారు. వచ్చేస్తాను నేను కూడా అంటారు. కానీ నువ్వే తోలుమందం అయితే నీకంటే తోలుమందం అవుతాడు. కాబట్టి ఎలా ఉండాలి అంటే, మనిషి ఇచ్చిన తలాంతుని చురుకుగా వాడగలిగిన వాడై ఉండాలి. ఎంత చురుకుగా ఉంటే అంత మంచిది. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. కాబట్టి ఇవ్వబడినటువంటి తలాంతులు జాగ్రత్తగా మనం వాడుకోవాలి. ఒక్కొక్కరికి వినటం కుదురుద్ది వాక్యం, కొంతమందికి వినటం కుదరదు. అంటే వినటం కూడా ఒక టాలెంటే. అర్థమైందా? వినగలగటం కూడా అదొక సామర్థ్యమే. తెలీదు, ఏం వింటారో తెలీదు కొంతమందికి, కానీ కొంతమంది బాగా వింటారు. ఓకేనా? కాబట్టి అలా దేవుడిచ్చిన సామర్థ్యాన్ని మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా వాడాలి. 5 ఇచ్చాడంట ఒకడికి, వాడేం చేశాడంటే వాడి సామర్థ్యాన్ని బట్టి 5గుటికి 5 సంపాదించాడు. 2 ఇచ్చిన వాడు 2టికి 2 సంపాదించాడు. 1 ఇచ్చినవాడు ఏం చేయాలి? 1కి ఇంకొకటి సంపాదించాలి. వాడు టాలెంట్ ఉంది, వాడికి సామర్థ్యం వాడికి ఉంది, కానీ వాడు సంపాదించకుండా దాన్ని దాచిపెట్టి, రుమాల్లో చుట్టి భూమిలో దాచిపెట్టి, ఆయన వచ్చి అడిగినప్పుడు, అయ్యా నువ్వు మామూలుడు కాదు, ఇచ్చింది ఆయన చేసేవరా, మళ్ళీ నువ్వు రూల్ అడుగుతావు, ఇదిగో నీది నీకు పడేస్తున్నాను, దౌర్భాగ్యుడా, నువ్వు చేయగలుగుతావని నీకు ఇచ్చాను, నువ్వు మూటగట్టు లోపల దాచావు. అరే తీసుకెళ్ళి ఏ సాహుకారుకు ఇస్తే వడ్డీ అన్న వచ్చేదిగా, అతను వ్యాపారం చేసుకునేవాడు, నాది నాకు ఇచ్చి వడ్డీ అన్న ఇచ్చేవాడుగా, అది ఎందుకు పనికిరాకుండా మట్టిలో పాతి పెట్టేవారు దౌర్భాగ్యుడారు, ఈడు కాళ్ళు చేతులు ఎరగొట్టి ఈయన వెలుపడి చీకటిలో బారిండరు అన్నాడు. 2కి 2 తెచ్చినండి బహళ నమ్మకమైన దాసుడా, అదిగో నీకు ఇదిగో ఈ 2 పట్టణాలు అప్పచెప్పాను, ఏలుబడి చేసుకో వెళ్ళు అన్నాడు. 5గుటికి 5 సంపాదించడం బహళ నమ్మకమైన మంచి దాసుడా. అంటే ఈయన 5 ఇస్తే 5 సంపాదించగలడు అని ఇచ్చాడు అనమాట. కాబట్టి దేవుడు మనకు సామర్థ్యం ఇచ్చాడు, అది మనం గుర్తుపట్టలేకపోవటం మన అవివేకం, మన గుడ్డితనం అవుతుంది. అరే పాడగలిగినటువంటి వరం ఇచ్చినప్పుడు యేసయ్య పాటలు పాడి దేవుడిని మహిమపరచాలి. కానుక ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం నీకే దేవుడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కానుకిచ్చి పరిచర్యలో సహకరించాలి. పరిచర్య చేయగలిగిన సామర్థ్యం దేవుడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో పరిచర్య చేసి దేవుని ద్వారా మనం మెప్పు మహిమ భవిష్యత్తులో పొందాలి. అంతే తప్ప నాకే ఎందుకు పట్టింది అని ఉండకూడదు. అయ్యగారు చూస్తేనే పని చేస్తారు కొంతమంది, లేకపోతే చేయరు. చాలామంది కూడా ఊడమన్నప్పుడు అయ్యగారు ఉంటే నీట్గా ఊడుతారు, లేకపోతే అక్కడక్కడ ఊడిచి అవతలకు పోతారు. అలా ఉండకూడదు. ఖచ్చితంగా దేవునికి సంబంధించిన పని,
ఏదైతే సామర్థ్యం దేవుడు మనకిచ్చాడో దాన్ని ఖచ్చితంగా చెయ్యాలి. నేను మామూలుగా చీపురు పట్టుకొని ఇంట్లో ఎప్పుడైనా ఊడిచానా? ఓడవను. దేవుని మందిర పరిచర్య అయితే ఎంత శుభ్రంగా ఊడుస్తానో, వాళ్ళు ఊడుస్తుంటే నాకు అర్థమైపోద్ది, వాళ్ళకి సరిగ్గా ఊడటమే రావట్లేదని తెలిసిపోద్ది నాకు. మందిర పరిచర్య అంటే ఎంత నీట్గా, ఎంత శుభ్రంగా వస్తువులు తుడిచి పెట్టి చక్కగా ఊడుస్తాను. ఇంట్లోనైతే నేను చీపురు గట్ట కాదు కదా, మంచినీళ్ళు కూడా నేను ముంచుకు తాగను, తీసుకొచ్చి ఇస్తారు అంతే. కానీ దేవుని పరిచర్య అంటే ఖచ్చితంగా శుభ్రంగా, నీట్గా, మనస్ఫూర్తిగా, తృప్తిగా పరిచర్య చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి ఆ విషయంలో మనం సోమరుల్లాగా ఉండకూడదు. సమర్థవంతంగా పనిచేసిన పొగిడేడు పెద్ద ఆడు చేసాడు అంటున్నా, నాకు రాదా, నాకు ఇచ్చినట్టు విరగదీసేసేవాడిని, నువ్వు విరగదీస్తావని నీకు ఇయ్యింది, అంతే కదా. ఆ ప్రసంగం ఏంటి అటు చెప్పాడు, అదే నేనైతే అక్కడ అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఆయన నా బోటుగాడికి ఇచ్చాను. ఎందుకు ఇస్తారు నీ బోటుగాడికి? నువ్వు నమ్మకస్తుడు అయితే దేవుడు నీకు ఆ మార్గం తెరుస్తాడు. అరే, ఒక 10 రూపాయలు ఇచ్చినప్పుడు దాంట్లో నమ్మకంగా లేవనుకో, ఇంకోసారి 100 రూపాయలు ఇచ్చేది దాన్ని బట్టరమ్మంటాడా యజమాని? ఆ 10 రూపాయలు నీ చేతికి ఇచ్చినప్పుడు ఆ 10 రూపాయలకి ఏం తెచ్చావో అప్పచెప్పి, ఇది ఇంత మిగిలిందండి, లేకపోతే సరిపోయిందండి అని కరెక్ట్గా లెక్క అప్పచెప్పే ఒక నమ్మకస్తుడు అయితే ఈసారి నీకు ఇంకా అప్పచెప్తాడు. ఇప్పుడు ఒకటి ఇచ్చినోడు దాచిపెట్టాడు, ఈసారి మళ్ళీ అడిగిస్తాడా? 2 ఇచ్చినోడు నమ్మకంగా చేశాడు, ఇంకేసారి ఇంకొక, అరే కష్టపడుతున్నాక ఇంకొక 2, ఈసారి ఇంకా కష్టపడని ఇంకా 4 వచ్చాము, 5 ఇచ్చినోడు 10 వచ్చాము, ఇంకా కష్టపడరని. కాబట్టి దేవుని పనిలో మనం ఎలా ఉండాలి అంటే, దేవుడు అప్పగించిన పనిలో మన సామర్థ్యాన్ని చూపించాలి. పౌలు భక్తుడు చెప్తున్నాడు, దేవుడే మాకు ఈ సామర్థ్యం ఇచ్చాడు. క్రొత్త నిబంధనకు మేము పరిచారకులవుటకు ఆయన మాకు సామర్థ్యాన్ని అనుగ్రహించాడని చెప్తున్నాడు. అపోస్తలులుగా ఉండుటకు సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించాడు అని పౌలు భక్తుడు చెబుతున్నాడు. కాబట్టి దేవుడు మనకి ఏది అప్పగించాడో గుర్తుపట్టండి. ఎవరికేది ఇచ్చాడో తెలియదు, ఎవరికేది ఇచ్చాడో తెలియదు. కొంతమంది బాగా చక్కగా రాయగలరు, పుస్తకాలు రాయగలరు, పాటలు రాయగలరు కదా, వాళ్ళది. కొంతమంది వాక్యం బాగా చెప్పగలరు, వాళ్ళు దాంట్లో ముందుకెళ్ళిపోవడమే. ప్రతి దానిలో కూడా మనకి ఇవ్వబడిన సామర్థ్యాన్ని మనం ఉండాలి. ఈ సందర్భంలో ఒక భక్తుడి గురించి ఒక చిన్న మాట చెప్పేసి నేను ఇప్పటికి ముగిస్తాను. చూద్దాం. దేవుడిచ్చినటువంటి సామర్థ్యం చాలా మందికి చాలా ఇచ్చాడు, కానీ ఒక ఆయన ఎలా ఉపయోగించాడో ఆ సామర్థ్యాన్ని చూద్దాం. యాకోబు పత్రిక 212 పేజీలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వానిని ధన్యులు అనుకొనుచున్నాం కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చాలండి. ఇక్కడ యోబు అనేటువంటి ఆయన గురించి ఒకసారి మనం గనక బైబిల్లో గనక పరిశీలిస్తే, యోబు అనేటువంటి ఆయన ఎలాంటి వాడట? యోబు ఎలాంటి వాడు? ఆయన గురించి ఏమని విన్నారు? యోబు ఎలాంటి వాడు? అది కావాలి. యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి కదా అన్నాడు. సహనం అనేటువంటి కూడా ఒక సామర్థ్యం, సహించుకోవటం అనేటువంటిది కూడా ఒక సామర్థ్యం. ఆయన ఎంతో జాలి కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. యోబు ఏం సహించుకున్నాడు? ఆయన సహనాన్ని గురించి మీరు విన్నారు అన్నాడు. యోబు అనేటువంటి ఆయన చాలా ఆస్తిపరుడు, మనకు తెలుసు, బైబిల్లో చదివాం. ఊజు దేశంలోనే ఆయన అంత వ్యాపారస్తుడు కానీ గొప్పవాడు కానీ లేడు. అంత ఆస్తిపరుడై ఉండి కూడా భయం కలిగిన వాడు, దేవుడు అంటే భక్తి కలిగిన వాడు, యథార్థవంతుడు. తన పిల్లలు ఏమైనా పాపం చేశారేమోనని వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయగలిగిన వాడు, వాళ్ళ కోసం కూడా బలిని
దేవునికి అర్పించేటువంటి వాడు, యథార్థంగా బ్రతుకుతున్నవాడు. అలాంటి భక్తిపరుడికి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఆస్తి ఎంత ఉందంటే బోలెడంత ఆస్తి ఉంది. మంచి స్నేహితులు ఉన్నారు, మంచి భార్య ఉంది, 10 మంది పిల్లలు ఉన్నారు. యోబు యొక్క స్థితి ఎలా ఉందంటే, యోబు గారు మాట్లాడితే ఖచ్చితంగా ఆ మాటకి లోబడాల్సింది ఎవరైనా. యోబు గారు ఆస్తిపరుడు, యోబు గారు భక్తిపరుడు, యథార్థపరుడు. యోబు గారి యొక్క ఘనత ఎలా ఉందంటే, ఆయన అలా రోడ్డు మీద నడుస్తూ వెళుతుంటే ఆటలాడుకునే పిల్లకాయల వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, యోబు తాతగారు వస్తున్నారని అక్కడ లేకుండా అవతలకి పోయేవాళ్ళు. ఎందుకని? అదొక గౌరవం. కొంతమంది పెద్దలు కూర్చొని మాట్లాడుతున్నారనుకో, యవనస్తులు కూర్చొని మాట్లాడుతున్నారనుకో బజార్లో, యోబు గారు మెల్లగా అలా నడుచుకుంటూ వెళుతుంటే యోబు గారు వస్తున్నారని అలా లేచి నిలబడి అయ్యా అని లేచి నిలబడేవాళ్ళు. మాట్లాడేటువంటి మాట నాలుక అంగిలికి అంటుకుపోయేదట. పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళందరూ కూడా మాట్లాడటం ఆగిపోయేవాళ్ళు. ఆయన వెళ్ళిన కాసేపు ఆగిపోయేవాళ్ళు. అది గౌరవం. యోబు గారి గురించి యోబు గ్రంథంలోనే ఉంది, ఆయన అడుగుపెట్టిన చోటెల్లా నేతులు పడింది అన్నాడు. ఆయన సంగతి చెవినబడిన ప్రతివాడు ఆయనను అదృష్టవంతుడుగా ఎంచారు అని కూడా అన్నాడు. అంత భక్తిపరుడు, యథార్థపరుడు. ఆయనంటే అంత గౌరవం ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ. అయితే ఒకానొక సమయంలో అపవాది దేవుడు మాట్లాడినటువంటి పరిస్థితిని బట్టి యోబు యొక్క సామర్థ్యం ఏమిటో చూడాలి అనుకున్నాడు దేవుడు. సాతానుగాడికి అప్పగించాడు. యోబు ఆస్తి పోయింది, యోబుకున్నటువంటి పశువులు పోయాయి, యోబుకున్న స్నేహితులు దూరం అయ్యారు, 10 మంది పిల్లలు చచ్చిపోయారు, శరీరానికి ఏమో రోగం వచ్చింది, మొత్తం పోగొట్టుకున్నాడు. ఆఖరికి ఆయన భార్య ఉంది, ఆయన ఉన్నాడు, అంతా పోయింది. ఒక్క రోజునే పశువులన్నీ చచ్చిపోయినాయి, వార్త వచ్చింది. 10 మంది పిల్లలు చచ్చిపోయి ఇల్లు ఇరగబడిపోయి వార్త వచ్చింది. ఇవన్నీ జరుగుతున్నా కానీ యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాడని చెబుతున్నాడు. తర్వాత ఆయన శరీరానికి కూడా రోగం వచ్చింది. శరీరం అంతా కురుపులు, చీమి రక్తం కారుతోంది, దురద ఎక్కువైపోయింది. బూడిద రాసుకొని పెంటకుప్పలో కూర్చొని చెల్లపెంకి తీసుకొని గోగుతున్నాడు. అప్పుడేమన్నా దేవుడు తిట్టాడా అంటే లేదు, సహించుకున్నాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. అసలు నేనెవరినండి? నా తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే నేను పోతున్నాను. ఈ ఆస్తులు, అంతస్తులు, ఈ ప్రేమలో లేకపోతే మనం అనుకునేటివన్నీ ఉండొచ్చు, ఓడొచ్చు, ఇవి పెద్ద నాకు ప్రాముఖ్యం కాదు. నాకు దేవుడు ఉన్నాడు, నాకు అది చాలు. దేవుడు నాతో, నేను దేవుడితో ఉన్నాను చాలు. వాళ్ళ ఆవిడ వచ్చిందే, ఏంటి దేవుడు 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 అంట, దేవుడిని దూషించి మరణము కమ్ము, చచ్చిపో, మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావేంటి అన్నాడు ఆవిడ్ని. దేవుడు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు తీసుకుని ఆశీర్వాదాన్ని అనుభవించంగా, బాధ వచ్చినప్పుడు అది అనిపించడం తగదా మనకి అన్నాడు. మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావేంటి అన్నాడు. అందరూ అన్నాడు యోబు గారి పని అయిపోయింది అనుకున్నారు, యోబు గారి సంగతి అయిపోయింది అనుకున్నారు. యోబు గారికి అయిపోయాడు, ఇవాళ రేపా అన్నట్టుగా ఉన్నాడు అంటున్నారు అందరూ. కానీ యోబు నమ్మకం ఏంటి తెలుసా? నాకు దేవుడు ఉన్నాడు, దేవుడితో నేనున్నాను, అంతే. మరి స్నేహితులు వచ్చి దూరంగా ఉండి పోల్చుకోలేకపోయారట, దూరం అయిపోయారు. స్నేహితులు దూరం అయ్యారు, బంధువులు దూరం అయిపోయారు, ఇంట్లో పని వాళ్ళు దూరం అయిపోయారు, అందరూ దూరం అయిపోయారు. భార్య కూడా చచ్చిపోమని చెబుతుంది. అసలు ఇంకొకడైతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు. ఎందుకు ఈ బతుకే కంటే ఎట్లాంటి బ్రతికే నేను ఇవాళ ఈ పరిస్థితి, పెంటకొప్పలో కూర్చొని బూడిద రాసుకొని చెల్లపెంకితో గోకాల, పనుండి పిలుస్తుంటే అలవయ్యా చెప్పచ్చావుగానే ఆడదారినాడు పోతున్నాడా? ఎందుకయ్యా నాకు ఎలాంటి బతుకని? దేవుడి మీద తిరుగుబాటు చేయాలి, దేవుడినే వ్యతిరేకించాలి, ఏదో ఒకటేసుకు చావాలి. కానీ యోబుకున్న సామర్థ్యం ఏమిటో తెలుసా? సహించుకోగలిగే సామర్థ్యం. యోబు ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, ఆరోగ్యం ఇవాళ ఉండొచ్చు, మనం వదిలిపోవచ్చు, డబ్బులు ఇవాళ ఉండొచ్చు, వదిలిపోవచ్చు, పిల్లలు మనతో ఉండొచ్చు, వాళ్ళు మనం వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, భార్య ఉండొచ్చు, వదిలిపెట్టి వెళ్ళొచ్చు, భర్త ఉండొచ్చు, వదిలిపెట్టి పోవచ్చు,
ఇల్లు ఉండొచ్చు, వదిలిపెట్టి పోవచ్చు, అన్నీ ఉండొచ్చు, ఇవాళ ఏమీ లేకుండా అవసరమైతే ఒకనాటికి పోవచ్చుగాక. కానీ మనం సహించుకోవాలి, దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టకూడదు. అలాంటి సామర్థ్యం మనం పొందుకొని ఉండాలి. క్రైస్తవ జీవితం అంటేనే దేవునితో మనం ఉండడం అంతే. ఏదైనా మనతో ఉండనే ఊడిపోనే. దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవుడితో ఉన్నాను అనుకుంటామే. కానీ వాళ్ళ రోజున విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే, ఏదైనా కలిసి వస్తేనే దేవుడు నాతో ఉన్నాడని అనుకుంటున్నారు. వ్యవసాయం కలిస్తే దేవుడు నాకు తోడుకున్నాడని అంటున్నారు. ఉద్యోగం వస్తే దేవుడు తోడుగున్నాడు అంటున్నారు. డబ్బులు సంపాదిస్తే దేవుడు తోడుగా ఉన్నాడు అంటున్నారు. పిల్లలు పుడితే దేవుడు తోడుగా ఉన్నారు అంటున్నారు. కార్లు బంగళాలు ఉంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటున్నారు. ఒక్కసారి రివర్స్ అయితే దేవుడు లేడు, దెయ్యం లేదనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అర్థమవుతుందా? మనం అలా ఉండకూడదు. దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో కలిసి వస్తుందని వెళ్ళేవాడు పనికి మాలిన వాళ్ళు వీళ్ళంతా. దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో ఇస్తాడంట, అక్కడికి వెళ్తే ఏదో జరుగుద్దంట, ఇక్కడికి వెళ్తే అప్పులు పోతాయంట, ఇక్కడికి వెళ్తే ఇల్లు కట్టుకుంటామంట, ఇక్కడికి వెళ్తే పిల్లలు పుడతారంట. వీటి కోసం పరిగెత్తుతున్నారే. మరి యోబు గారితో పోలిస్తే ఎలా ఉంటుంది? పోల్చుకుంటే ఇట్లాంటి వాళ్ళు నిలబడతారా రేపు? చెబుతున్నాను, నిజమైన క్రైస్తవుడు దేవుడిచ్చిన సామర్థ్యాన్ని బట్టి నిలబడిన వాడు ఆస్తి వైపు చూడడు, డబ్బుల వైపు చూడడు, ఈ లోకంలో గొప్పల వైపు చూడడు. దేవునికి మనకి మధ్య ఏదైనా ఎడముందా? ఎడముంటే ప్రభువా నేను నీకు దగ్గరైపోతాను, నాతో నువ్వు, నీతో నేను ఉంటాను, నాకు చాలు. మరి ఆరోగ్యం ఉంటే ఉందా, పోతే పోయిందయ్యా, ఇది పెద్ద లెక్కేం కాదు, నేను నీ దగ్గరికి వస్తాను ఒకనాటికి. మరి డబ్బులు లేవుగా, ఉంటే లేకపోతే అసలు ఇల్లే లేదుగా, ఉంటే ఉందా లేకపోతే లేదులే బాబు, నువ్వు ఉన్నావుగా నాకు చాలు. అది సామర్థ్యం అంటే అది. అంతే తప్ప 2 అంతస్తులు బిల్డింగ్ కట్టి చూసావు నా సామర్థ్యం అని అది చూపించడం కాదు. అది పోయినా కూడా నువ్వు దేవుల్లో ఉండగలగటమే సామర్థ్యం. ఉద్యోగం ఉంటేనే కాదు, నువ్వు సంపాదించావు కాబట్టి అది కాదు నీ సామర్థ్యం, అదే కాదు. రేపటి రోజున అది పోయినా నీవు దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఉండడమే సామర్థ్యం. అది సహనం అంటే. కాబట్టి అన్నీ ఉంటే చూసావు నా సామర్థ్యాన్ని బట్టి సంపాదించానని చెప్పుకోవడమే కాదు, అన్నీ పోయినప్పటికీ కూడా దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఉండటమే సామర్థ్యం అంటే. కాబట్టి ఇలాంటి భక్తులు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యేసయ్యను అంగీకరించిన మనం మనకివ్వబడిన సామర్థ్యాన్ని దేవుని కోసం ఎంతవరకు మనం వాడుతున్నాం? యేసయ్యను నమ్మడం ఒక సామర్థ్యం. నమ్మిన తర్వాత నీకు ఏ సమస్య అయినా రానే, ఏ పరిస్థితులైనా నీకు రానే, ఆస్తి ఉండనే ఊడిపోనే, లేకపోతే అంతస్తులు ఉండనే ఊడిపోనే, కుటుంబం నీతో ఉండనే నేను వదిలిపోనే, ఏదైనా జరగనే కాక దేవుడు నాతో, నేను దేవునితో మాత్రమే ఉండగలుగుతాననే సామర్థ్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే రేపు దేవుని దగ్గర మెప్పు, మహిమ, ఘనతను పొందుతారు. అందుకనే ఈ లోకంలో అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణే ప్రేమించాలి. దేవుని కంటే ఎక్కువగా తల్లిదండ్రులను కానీ, దేవుని కంటే ఎక్కువగా భార్యను కానీ, దేవుని కంటే ఎక్కువగా పిల్లలను కానీ, దేవుని కంటే ఎక్కువగా ప్రాణాన్ని కానీ ప్రేమిస్తే ఈ పోగొట్టుకుంటాం. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే వీళ్ళందరం కూడా మనం నిజంగా ప్రేమిస్తున్నట్టు లెక్క. అర్థమవుతుందా? దేవుని కంటే ఎక్కువగా పిల్లలను ప్రేమించేవనుకో, మరి ఈయనేం దేవుడండి, ఆయన కంటే ఎక్కువగా వీళ్ళ పిల్లలను కూడా ప్రేమించకూడదంట, అమ్మా నాన్నలు ప్రేమించకూడదంట అంటుంటారు తెలియక. అసలు దేవుణ్ణే ప్రేమించలేని వాడు అమ్మా నాన్నలు ఎక్కడ ప్రేమిస్తావు? నువ్వు అది ఎట్లా నమ్ముతాం? నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే అమ్మా నాన్న ప్రేమిస్తావు, అది నిజం. దేవుడు నువ్వు ప్రేమించట్లేదు, నేను తల్లిదండ్రులు ప్రేమిస్తున్నానంటే అది ఉత్తికే అబద్ధం. కాబట్టి మనకిచ్చిన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకుందాం. పాడగలిగిన వాళ్ళు పాడండి, అర్థమవుతుందా? పరిచర్య చేయగలిగిన వాళ్ళు చేయండి, దేవుడిచ్చిన తలాంతులను వాడుకోండి. ఏదున్నా లేకపోయినా యేసయ్య మనతో ఉన్నాడు, ఆయనతో మనం కలిసి బ్రతకాలి. ఎన్ని శ్రమలు వచ్చినా నేను సహిస్తాను అని యోబు వలె అలాంటి సామర్థ్యము కలిగి మనం బ్రతుకుదుము గాక. అన్ని విధములుగా దేవుడు మనలను సమర్థవంతులుగా తీర్చిదిద్దునగాక.